హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రైనింగ్ ఐడియాస్. నేను మీ రేణుక. సో, ఇదైతే గోవాలో మా సెకండ్ డే అనమాట. ఎలా ఉండబోతుందనేది ఈ వీడియోలో చూడబోతున్నారు మీరు. సో, డే 2 ఇన్ గోవా. పొద్దున్న లెగుస్తూనే బాల్కనీలో చూసేసరికి చాలా ప్లెజెంట్‌గా అనిపిచ్చింది. ఇలా డోర్ తీసి బయటికెళ్ళేసరికి బాబోయ్! చాలా వేడిగా ఉందనమాట. నాకు అనిపిచ్చిందేంటంటే సమ్మర్స్‌లో అస్సలు గోవా రాకూడదని. ఎందుకంటే ఆఫ్టర్‌నూన్ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. చాలా వేడిగా ఉంటుంది. బయటకి వెళ్ళలేకపోతున్నాం అనమాట. సో, సెకండ్ డే ఎలా స్టార్ట్ చేయాలి? ఎందుకంటే ఫస్ట్ డే ఆల్రెడీ మాది ట్రావెలింగ్‌లోనే చాలా టైం వేస్ట్ అయిపోయింది. ఇంకా అలా కాదు, ఈ డే కొంచెం ప్రొడక్టివ్‌గా మంచిగా ప్లాన్ చేసుకోవాలని చెప్పి అక్కడ హోటల్‌లో ఉండే వాళ్ళని కనుక్కున్నాం అనమాట. నెక్స్ట్ ఏం చూస్తే బాగుంటుంది, ఇక్కడ ఏం బాగుంటాయని చెప్పి. ఆల్రెడీ మేము కొన్ని ప్లాన్స్‌తో వచ్చాము. కాకపోతే అక్కడ లోకల్‌గా ఉండే వాళ్ళని అడిగితే మనకు కొంచెం మంచిగా బెటర్ ఐడియా వస్తుందని చెప్పి వాళ్ళని కనుక్కోవడం జరిగింది. సో, ఆ విధంగా ఈరోజు ప్లాన్ చేసుకోవాలని డిసైడ్ అయ్యాము. వేసుకోవాలా? షుగర్ ఫ్రీ జాగరీ జాగ్రీ వేసుకుందాం. ఇది షుగర్ ఫ్రీ కదా ఇది. $200 2 ఏంటి పెన్ను ఎలా చూసేస్తున్నారు? 20 రూపాయలు టీని 200 తీసుకున్నామా? నువ్వు ఉండే ప్లేస్ బట్టి డిసైడ్ అవుతుంది ప్రైస్. సో దిస్ ఈజ్ అవర్ అవుట్ఫిట్ ఫర్ టుడే. సో ఇలా అయితే ప్లాన్ చేసుకొని వేసుకున్నాం అనమాట. సో బాగుంది కదా. ఇవాళ చాలా బీచెస్కి విజిట్ చేయాలని చెప్పి అనుకున్నాము. ఎందుకంటే మార్నింగే స్టార్ట్ అయిపోతున్నాం కాబట్టి ఈవినింగ్ లోపల మేము రిటర్న్ అయిపోవాలన్నమాట. ఈవినింగ్ కల్లా మేము బ్యాక్కి మళ్ళీ హోటల్కి వచ్చేసి మళ్ళీ చేంజ్ ఓవర్ చేసుకొని క్రూజ్కి వెళ్ళే ప్లాన్ ఉంది. అక్కడ ఆల్రెడీ క్రూజ్ అనేది బుక్ చేశారు. సో దానికి అటెండ్ చేయాలన్నమాట నైట్ 8:30 లోపల. సో యాజ్ ప్లాన్డ్ బిఫోర్ డే అనుకున్నాం అనమాట. త్వరగా లేచి ఫ్రెష్ అది అయిపోయి బ్రేక్ఫాస్ట్ అది కంప్లీట్ చేసుకోవాలి, తర్వాత మూవ్ అయిపోవాలి త్వరగా అని చెప్పి వీళ్ళు మాకు హోటల్లో కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ అనేది ప్రొవైడ్ చేశారు. అయితే అంతా కూడా చాలా హైజీన్గా నీట్గా వేడివేడిగా ఉంది ఫుడ్ అనేది. సో ఇక్కడ ఎగ్ ఆమ్లెట్ అనేది కూడా మంచిగా మనకు కావాల్సినన్ని మనం సర్వ్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట. సో బ్రేక్ఫాస్ట్ అది కూడా మంచిగా అంటారు పొట్ట నిండా తిన్నాము. ఎందుకంటే మళ్ళీ మేము వెళ్ళేది ఏ ప్లేసెస్లో ట్రావెల్ అవుతామో తెలియదు కదా. సో అక్కడ మాకు ఫుడ్ ప్రాపర్గా అవైలబిలిటీ ఉంటుంది. కాకపోతే ఏ టైంకి తింటాం ఆట్ టైం అయిపోతుంది కదా అని చెప్పి కొంచెం మంచిగా బ్రేక్ఫాస్ట్ అనేది తీసుకున్నాము. తర్వాత యాక్చువల్లీ మా ప్లాన్ ప్రకారం వాళ్ళు మేము వెళ్తుంది సౌత్ గోవా అనమాట. సౌత్ గోవాలో చాలా బీచెస్ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ అక్కడ బోట్ రైడ్ కూడా ఉంది. సో చాలా మంచి వ్యూ ఉంటుంది, మంచి ఫోటోగ్రాఫిక్ ప్లేస్ అని చెప్పి విన్నాము. అలాగే నేను గూగుల్ సెర్చ్ కూడా చేశాను గోవా స్టార్ట్ అవ్వకముందు. అదైతే డెఫినెట్గా ఎలాగైనా చూడాలి అనుకున్నాను నేను. సో దానికే ప్లాన్ చేసుకున్నాం అనమాట. అలాగే మాకు మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు కూడా కలిసారు అక్కడ. సో వాళ్ళు కూడా మాతో పాటు బయలుదేరారు. సో మేమైతే ట్రావెలింగ్ స్టార్ట్ చేసాము బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత. సో ఇక్కడికి మేము ఏంటంటే క్యాబ్ బుక్ చేసుకున్నాము. చెప్పాను కదా, మేము ఆల్రెడీ స్టేషన్ నుంచి వచ్చేటప్పుడే మాకు క్యాబ్ అనేది నెంబర్ అనేది ఇచ్చారని చెప్పి క్యాబ్ డ్రైవర్ పైన గోవాలో మీరు ట్రావెల్ చేయాలంటే ఆయన యూజ్ చేసుకోవచ్చు నెంబర్ మీరు అని చెప్పి. సో ఆయన త్రూ మేము తీసుకున్న కాంటాక్ట్ ప్రకారం మేము క్యాబ్ అయితే బుక్ చేసుకొని స్టార్ట్ అయిపోయాం. సో
సో అసలు గోవాలో ట్రాఫిక్ చూస్తే చాలా ముచ్చటేస్తుందండి. ఇక్కడ మీరు చూస్తున్న పర్టికులర్ ప్లేస్లో తప్ప ఇంకెక్కడ కూడా ట్రాఫిక్ అనేది లేదు. ఇది పెద్ద మాల్ అనమాట. గోవాలో ఉండే ఏకైక మాల్ అంట ఇది. మాకు ఆ డ్రైవర్ చెప్తే మాకు తెలిసింది. సో ఆ మాల్ ఒక్కటే ఉందంట గోవాలో, ఓన్లీ వన్ మాల్. సో అయితే అక్కడ కొంచెం ఏంటంటే ట్రాఫిక్ జామ్లా అయింది. మిగతాదంతా కూడా చాలా ఈజీగా మేము ట్రావెల్ చేయగలిగాము. కాకపోతే కొంచెం లాంగ్ డిస్టెన్సెస్ ఉన్నాయన్నమాట. కానీ ట్రాఫిక్ లేకపోతే మనకి కొంచెం కంఫర్ట్ అనిపిస్తుంది కదా. సో ఇప్పుడు మేము రీచ్ అయిన బీచ్ పేరు పాలోలిం బీచ్ అనమాట. ఎంత బేగా ఈ పేరు చెప్పేస్తాను అన్నట్టుగా ఉంది, ఎందుకంటే మర్చిపోతానేమో, అది పలకడం రాంగ్ అయిపోతుందేమో అన్న ఫీల్ తోటి. సో నేను మళ్ళీ గూగుల్ చేసుకొని మీకు అది కరెక్ట్ ప్రాపర్ ప్రొనౌన్సియేషన్ చెప్తున్నాను అనమాట. మేము వచ్చింది పాలోలిం బీచ్. సో ఇది నార్త్లోనే ఉంది. ఇది చూసుకున్న తర్వాత సౌత్కి ఆన్ ది వేలో పడుతుంది అనమాట. సో అందుకు ఇది చూసుకొని తర్వాత సౌత్ గోవా వెళ్దాం అని చెప్పి డ్రైవర్ అన్నారు. సో సర్లే అని చెప్పి ఆయన గైడెన్స్ ప్రకారం ఇక్కడ మేము దిగాం అనమాట. కాకపోతే ఇక్కడ పిల్లలకి స్ట్రిక్ట్గా చెప్పాము, మీరు తడిపోవద్దు బట్టలు అవిను, ఎందుకంటే మళ్ళీ అంత ట్రావెల్ చేయాలి కదా సౌత్ బీచ్కి, సౌత్ గోవాకి. మళ్ళీ అక్కడికి అన్ని తడి బట్టలతో వెళ్ళాము, అలా చేంజ్ చేసుకొని వెళ్ళామని చెప్పి కొంచెం భరత్కి అయితే స్ట్రిక్ట్గా చెప్పాల్సి వచ్చింది ఈ విషయం. ఫోటో కాదు, వీడియో 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 వెళ్ళు. సో ఇక్కడ శాండ్ చూస్తే చాలా వైట్గా ఉందండి. శాండ్ అంతా కూడా అంటే నార్మల్గా మనం చూసే శాండ్లా లేదు, కొంచెం చాలా వైట్గా అనిపించింది శాండ్ అది కూడా. పైగా ఏంటంటే ఈ పాలోలియం బీచ్ అనేది క్రిసెంట్ షేప్లో ఉంటుందంట. మేబీ ఇక్కడ మనకు తెలియకపోవచ్చు, మనకి గూగుల్ అది కూడా ఇన్ఫర్మేషన్ అలా ఇస్తుంది అనమాట. షేప్ అనేది ఇది క్రిసెంట్ షేప్లో ఈ బీచ్ ఫామ్ అయి ఉంటుందని చెప్పి నేను చదివాను ఇక్కడికి రాకముందు, ఏంటి స్పెషాలిటీ ఆ ప్లేస్కి అని చెప్పి. సో వాటర్ అది కూడా చాలా ప్యూర్గా అంటే బ్లూయిష్గా స్కై బ్లూలో ఉంటుందని చెప్పి ఉందన్నమాట. సో అంతే, ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు. మళ్ళీ ఇక్కడ టైం వేస్ట్ చేసుకుంటే సౌత్ గోవా వెళ్ళడానికి మాకు టైం పడుతుంది చాలా. జర్నీ అయితే ఒక 2 hours దాకా పడుతుందని చెప్పి అన్నారు ఆయన. సో అందుకని చెప్పి ఇక్కడ క్విక్గా వైండప్ చేసేసుకున్నాం అనమాట. ఇక్కడ షాపింగ్కి నాకు చాలా లాగింది, కాకపోతే టైం వేస్ట్ అయిపోతుందేమో అని ఒక టెన్షన్ ఉండింది. ఎందుకంటే మళ్ళీ ఈవినింగ్ మేము రిటర్న్ అయిపోయి క్రూజ్కి అందాలి, మళ్ళీ దానికి టైం దాటిపోతే మళ్ళీ దాంట్లో అలౌ చేయరనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా చాలా రకాల టీలు ఉన్నాయన్నమాట. అంటే టీ మనం తాగే టీ పౌడరు, సో మ్యాంగో ఫ్లేవర్, స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అంట, అలాగే మసాలాలతోటి స్పైసెస్తో చేసిన టీ పౌడర్, అది కూడా చాలా డిఫరెంట్గా అనిపించింది నాకు. సో ఫైనల్లీ మధ్యలో ఆపుతూ కొబ్బరి బొండాలు, కూల్ డ్రింక్స్, జ్యూస్లు ఇవి అవి తాగుతూ చాలాసేపు ట్రావెల్ చేస్తూ ఫైనల్లీ సౌత్ గోవా రీచ్ అయిపోయాం అనమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా సౌత్ గోవాలోకి ఎంటర్ అయిపోయాము. ఇది బటర్ఫ్లై బీచ్ అంటారు. సో ఈ బీచ్ చూడడానికి నేను చాలా వెయిట్ చేశాను అసలు. అంటే మేబీ పిక్చర్స్లో చూపించేది ఒకలా ఉంటుంది, మనం లైవ్లో చూసేది ఒకలా ఉంటుంది అనుకోండి. కానీ అడ్వెంచరస్ అనిపించింది, చూడాల్సిన ప్లేస్ ఇది గోవా వెళ్తే కనుక ఖచ్చితంగా. సో ఇక్కడ నుంచి ఏంటంటే వాళ్ళు మనల్ని బోట్లో ట్రావెల్ చేస్తారు. బోట్కి సమ్వేర్ మనకి 4000 రూపీస్ ఏమో ఛార్జ్ చేస్తారు ఒక బోట్కి. అంటే ఆ బోట్ లోపల మీరు ఎంతమంది అయినా, అంటే వాళ్ళు అకామిడేషన్ బట్టి కూర్చోబెడతారు, దాన్ని బట్టి 4000 రూపీస్ అలా మాకు ఛార్జ్ చేశారు. నేను కూడా అంతే మినిమం ఛార్జెస్ అవుతాయని చెప్పి కొన్ని వీడియోస్ చూశాను. సో ఆ ఛార్జెస్ తీసుకొని మనల్ని ఇక్కడి నుంచి ట్రావెల్ చేస్తారనమాట. మొత్తం ఇక్కడ కొన్ని 3-4 ప్లేస్లు ఉంటాయి, అవన్నీ చూపిస్తారు. బేబీ తినచ్చా? ತೆಗೆದ್ಬಿಡಿ ಸರ್. ನಾವಿರೋದು 9 ಮೆಂಬರ್ಸ್.
చాలే తీ. పాప వాళ్ళు చాలా లక్కీ. తాడు చూడు ఈ తాడులోనే వెళ్ళాలి కదా. ఆ? అవును కరెక్ట్. ఎక్కడ ఇది కట్టారే, ఇది కట్టారు, దాని ప్రకారం వెళ్తుంది బండి. ఇది కాదు ట్రిప్ వచ్చావుగానా, ట్రిప్ వచ్చావుగానా. ఇక్కడ మోస్ట్ ఫన్నీయెస్ట్ పార్ట్ ఏంటంటే నాకు వాటర్ అంటే భయం అనమాట, పిచ్చ భయం. అంత ఎంత కాదు, మనకి వాటర్ అన్న హైట్స్ అన్న చాలా భయం. అందులోని నాకే ఇంత భయం అంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చారు, ఆయన వాళ్ళ వైఫ్కి చెప్పమంటున్నారన్నమాట, భయపడకు ఏం అవ్వదు రండి వెళ్దాం బోట్లో అని చెప్పి. ఆవిడకి నేను అడ్వైస్ చేశాను, అయ్యో ఏం కాదు పదండి వెళ్దాం అని చెప్పి. అలాంటిది అంటే మనకే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత భయం, అలాంటిది వేరే వాళ్ళకి అడ్వైస్ చేసి తీసుకెళ్ళామంటే శబాష్ అని చెప్పి అనుకున్నాను. మా వారు నాకు కొంచెం ఆ భయం పోగొట్టడానికి అవి ఇవి మాట్లాడుతూ అవి ఇవి చెప్తూ ఉన్నారు. సో ఫైనల్లీ ఎనీహౌ చూస్తున్నారు కదా, వాటర్ ఫ్లో అయితే చాలా ఎక్కువగా ఉందన్నమాట. కానీ చాలా బాగుంది అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం భయం వేసినా కూడా ఇలాంటివి చూడకపోతే ఎలా అని ఒక ఫీల్ కూడా వచ్చింది. ఇంకొకటి ఏంటంటే ఆ వాటర్లో మనం వెళ్తూ ఉంటే అనిపిస్తుంది అనమాట, మధ్యలో వెళ్ళిన తర్వాత అటు ఇటు కొండలు తప్ప ఏం కనిపించవు. మళ్ళీ వెళ్తూ ఉండగా ఏమనిపిస్తుంది అంటే అంతా చుట్టూ వాటరే ఉంటుంది, ఆ కొండలు కూడా కనిపించడం మానేస్తాయి కొంత దూరం వెళ్ళిన తర్వాత. అప్పుడు అనిపిస్తుంది నాకు, ఈ బోట్ డ్రైవర్ ఏ నావిగేటర్ పెట్టుకొని తీసుకెళ్తున్నాడు, అంతా వాటరే కనిపిస్తుంది కదా, ఆయనకి దారి ఎలా తెలుస్తుంది అని చెప్పి చాలా డౌట్లు వచ్చాయి నాకు. నా భయం తోడు పిల్లలందరూ అంకుల్ ఇంకా ఫాస్ట్గా వెళ్ళండి ఇంకా ఫాస్ట్గా వెళ్ళండి అంటున్నారు. చాలా భయం వేసింది నాకైతే. కాకపోతే ఏంటంటే ఆయన మమ్మల్ని కొంచెం డైవర్ట్ చేస్తూ మాట్లాడాడు, కొంచెం ఫన్నీగా మాట్లాడుతూ మాకు ఆ వీడియోస్ అవి తీసి పెట్టాడు అనమాట ఆ బోట్లో ఉన్న అబ్బాయి. సో లైఫ్ జాకెట్స్ అవి ఉన్నాయి, ప్రాబ్లం లేదు. అక్కడ ఏంటంటే మనకి కొన్ని ప్లేసెస్లోని వాళ్ళు జస్ట్ ఆపి ఆ ప్లేస్ అనేది చూపించి దానికోసం చెప్తున్నారు. అట్నుంచే తెలుస్తుంది. ఇది మంకీ ఐలాండ్. ఇక్కడ నేను భరత్ ఏంటంటే ఫోటోకి పోజులు ఇస్తున్నాం అనమాట. మా వారు ఫోటోలు తీస్తున్నారు, ఇలా నించోండి అలా నించోండి అని. కానీ ఇప్పుడు నేను ఈ వీడియో ఎడిట్ చేస్తూ ఉంటే నాకు ఆ జబ్బల్పూర్ మదర్ అండ్ సన్ సిచ్యువేషనే గుర్తొస్తుంది. వాళ్ళ సేఫ్టీ గార్డ్లో అలా ఉండిపోయి వాళ్ళ ప్రాణాలు కోల్పోవడం అనేది చాలా బాధాకరం. అసలు తలుచుకుంటే కూడా ఒక మదర్ ఫీల్ ఎలా ఉంటుందనేది ప్రతి ఒక్క ఉమెన్ ఆ ఫీల్ని తెలుసుకోగలుగుతారు. చాలా బాధ అనిపిస్తుంది అలాంటి సిచ్యువేషన్స్లో. హార్ట్ అంతా హెవీ అయిపోతుంది. వాటర్ అది చూసి ఆ ఫొటోస్ అవి తీసుకోవడం అది చూసి నాకు అదే సిచ్యువేషన్ గుర్తొచ్చింది అనమాట ఇప్పుడు వీడియో ఎడిట్ చేస్తూ ఉంటే. ఎనీవే మన చేతిలో లేనిది అది, మనం ఏం చేయలేము. జస్ట్ ఒక 2 minutes వాళ్ళకి పీస్ ఇవ్వాలి అని చెప్పి కోరుకోవడం తప్ప. సో వీడియోలోకి వచ్చేద్దాం.
విజయ్ ఆ షేప్ బటర్ఫ్లై మాదిరి ఉందండి చూడు కనిపిస్తుందా సో ఇక్కడ మీరు చూసినట్టయితే బోట్ మధ్యలో చూస్తే మనకి ఒక బటర్ఫ్లై షేప్ లా కనిపిస్తుంది. అటుపక్క ఒక వింగు, ఇటుపక్క ఒక వింగు, సెంటర్లో బాడీ ఉన్నట్టు. సో అందుకు ఇది బటర్ఫ్లై బీచ్ అని కానీ బటర్ఫ్లై ఐలాండ్ అని కానీ అంటారనమాట. సో ఇది బీచ్ ఎక్కడ ఉంటుందంటే పాలోలెం బీచ్ ముందు మేము వెళ్ళాం కదా, ఆ బీచ్కి అగోండా బీచ్కి మధ్యలో ఉంటుందంట. అందుకు ఇది అంటే 2 వింగ్స్ అలా స్ప్రెడ్ అయినట్టు ఉంటాయి, అందుకని చెప్పి దీన్ని బటర్ఫ్లై బీచ్ అని పేరు వచ్చిందంట. సో ఆయన మాకు అలా చెప్పారు. సో అక్కడ మాకు యాక్చువల్లీ ఆపాలి, ఆయన అక్కడికి తీసుకువెళ్ళాలి. కానీ ఆయన ఏం చెప్పారంటే బోట్లో ఆయన వద్దులేండి మేడం, పిల్లలు ఉన్నారు కదా, కొంచెంసేపు ఆడుకోవాలనుకుంటే ఈ ప్లేస్ సేఫ్ కాదు, ఎందుకంటే వాటర్ ఎక్కువ డెప్త్గా వెళ్ళకూడదంట అక్కడ ఆ ఏరియాలో, ఎందుకంటే చాలా లోతు ఉంటుందంట అని చెప్పి అన్నారు. సో పిల్లలతో వెళ్ళాం కాబట్టి రిస్క్ ఎందుకులే అని చెప్పి అనుకుని ఆయన మాకు మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చారు. ఇదేంటంటే హనీమూన్ బీచ్ అంట. సో హనీమూన్ కపుల్స్ అంతా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఫొటోస్ తీసుకోవడం, వీడియోస్ తీసుకోవడం అది చేస్తారు. సో ఈ బీచ్లో అయితే పిల్లలు మనం కొంచెం దూరంగా వెళ్ళినా వాటర్లోకి ప్రాబ్లం లేదు అని చెప్పి అన్నారని చెప్పి ఇంకా అక్కడికి వెళ్ళాము. సో అక్కడ కూడా బాగుంది వాటర్ అది కూడా. ఈ సౌత్ గోవా ఏంటంటే మోస్ట్లీ ఎక్కువ జనసంచారం ఉండదన్నమాట. మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే మేము అక్కడికి వెళ్ళినప్పుడు ఈవెన్ టూరిస్టులు అంటే ఫారెన్ నుంచి వచ్చే వాళ్ళు కూడా అక్కడ చిన్న చిన్న కాటేజెస్ లాంటివి ప్రొవైడ్ చేస్తే అందులో స్టే చేసి ఇది ఒక రోజులో చూసుకోకుండా కొన్ని రోజులు స్పెండ్ చేసి అక్కడ అన్ని చూసుకొని వాళ్ళు వెళ్తారనమాట. సో అదైతే బెస్ట్ ఆప్షన్. ఇక్కడ మోస్ట్లీ గోవాలో మేము చూసింది ఏంటంటే ఎక్కడైతే బీచ్ ఉంటుందో అక్కడ చిన్న చిన్న కాటేజెస్ టైప్ ఇస్తున్నారు. అంటే బీచ్ వ్యూ కూడా మనకి అవైలబుల్గా ఉండేలాగా ఉన్నాయన్నమాట. అది వెళ్ళాక అక్కడ చూసాక తెలిసింది. అదైతే ఇంకా బెస్ట్, అక్కడ స్పెండ్ చేస్తూ అక్కడ చూసుకొని కవర్ చేసుకోవడం అనేది. ఎందుకంటే హోటల్స్లో స్టే చేసామంటే చాలా దూరం ట్రావెల్ చేయాలి, బీచ్కి వెళ్ళాలి, చూడాలి, మళ్ళీ స్పెండ్ చేసి రావాలి అనేది ఉండకుండా అది ఈజీ యాక్సెస్గా ఉంటుందని చెప్పి అనిపించింది నాకు. ఎనీవే మేము అక్కడ టైం అంతా చాలాసేపు ఫొటోస్ తీసుకొని వీడియోస్ తీసుకొని నేనైతే కొన్ని రీల్స్ కూడా చేసుకున్నాను. చాలా హ్యాపీగా అనిపించింది. ప్లేస్ అది కూడా చాలా ప్లెజెంట్గా ఉందన్నమాట. సౌత్ గోవా ఏంటంటే ఎక్కువ క్రౌడీగా ఉండదు, వాటర్ అది కూడా అంత పొల్యూట్ అయిపోయి ఉండదు, చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు పిల్లలతో వెళ్తే కనుక. సౌత్ గోవా మిస్ అవ్వకండి. వాటర్ కూడా అంత పొల్యూటెడ్ అయిపోయి ఉండదు అనమాట, ప్యూర్గా ఉంటుంది వాటర్. మిగతా ఈ నార్త్ గోవా అంతా ఏంటంటే యాక్సెస్ ట్రైన్కి వాటికి మంచిగా యాక్సెస్ ఉందని చెప్పి అక్కడ ఎక్కువ జనాలు ప్రిఫరెన్స్ ఇస్తారు. అందుకు వాటర్ కొంచెం నాకు ఎందుకో పొల్యూటెడ్గా చెత్త అయిపోయినట్టు అనిపించింది. ఈ సౌత్ గోవా మాత్రం బాగుంది వాటర్ అది కూడా. ఒకసారి విజిట్ చేయాల్సిన ప్లేస్ డెఫినెట్గా, చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. సన్సెట్ చూడండి. ये नहीं दिया ये तो हाँ हाँ चढ़ेंगे चढ़ेंगे राव मास्टर चढ़े राव ఇక్కడికి వచ్చి డుమ్మంటిల్లు అందుకు పలకరించి మళ్ళీ దిగిపోద్దు రాగతికి. ಬೋಟ್ ಬಂದಿದೆ ಅಲ್ಲ ಬೆಳಿಗ್ಗೆ 2 numbers विजय 2 numbers 3 ना చాలా ఎక్కువసేపే ఉన్నాయి పైకి. లాంగ్ జంప్ వేసుకుంటే బాగుంటది. ಮೇಲೆ ಬರಲ್ಲ ಆವಾಜ್ ಮಾಡಬೇಡ
ಅವ್ರು ಮೂಡಿ ಇರ್ಬೇಕು ಗಂಪು ಮೂಡಿ ಹಿಂಗ ಸರ್ ಹಿಂಗ ಹಿಂಗ ಯಾವ ಕಡೆ ಅಂತ ಯಾವ ಕಡೆ ಅಂತ और थोड़ा स्पीड आपका और थोड़ा स्पीड सर सुनो सर इसको और स्पीड चाहिए बोल रहा है अभी ऊंचा आ रहा है इसको और स्पीड चाहिए అక్కడ హనీమూన్ బీచ్ దగ్గర దిగి అక్కడంతా కొంచెం పిల్లలు ఆడుకున్నారు బీచ్లోని. తర్వాత కొన్ని ఫొటోస్ అవి తీసుకొని ఇంక రిటర్న్ అయిపోయాం అనమాట. సన్సెట్ అయిపోతుంది, సన్సెట్ బాగుంటుంది, మనం వాటర్ మధ్యలో ఉంటాయని చెప్పి ఆయన అన్నాడు. సో అందుకని బయలుదేరిపోయాం అనమాట. పైగా వాళ్ళకి కొన్ని అవర్స్ ఉంటాయి, ఆ అవర్స్ తర్వాత వాళ్ళు బోట్ అనేది పార్క్ చేసేసుకోవాలి, వాటర్ మీద ఫ్లోట్ అవ్వడం చేయకూడదు అనమాట. సో అందుకు మేము ఆల్రెడీ మాకు కవర్ చేయాల్సిన అంతా అయిపోయిందని చెప్పి ఇంక రిటర్న్ అయిపోయాము. సో వస్తున్నప్పుడు ఏంటంటే మాకు చాలా డాల్ఫిన్స్ కనిపించాయి. ఇన్ఫ్యాక్ట్ అబ్బాయి రియలైజ్ అయ్యాడు డాల్ఫిన్స్ కనిపిస్తున్నాయని చెప్పి బోట్ ఆపించి, అంటే వాళ్ళ కింద మోటార్ ఉంటుంది కదా బోట్, వాటర్ కింద బోట్ది మోటార్ ఆ సౌండ్కి వెళ్ళిపోతాయని చెప్పి సౌండ్ లేకుండా దాన్ని బోట్ని ఆపేశాడు అనమాట. మేము అనుకున్నాం ఇదేంటారు బాబు వాటర్ మధ్యలో ఆపేశాడు ఏమైంది అని చెప్పి అనుకున్నాం అనమాట. సో అప్పుడు చెప్తున్నాడు డాల్ఫిన్స్ కనిపిస్తున్నాయి వెయిట్ చేసి చూడండి అని. తను ఏమన్నాడంటే ఆ బోట్ అబ్బాయి వాళ్ళు ఆల్రెడీ మార్నింగ్ నుంచి కనీసం ఒక 7 to 8 ట్రిప్స్ వేసారంట. అసలు డాల్ఫిన్స్ అనేవి ఎక్కడా కూడా కనిపించలేదంట. మేము ఇది లాస్ట్ ట్రిప్, అంటే దీంతో వీళ్ళు ఆపేస్తారు ఇంకా ట్రిప్ అనేది వాళ్ళకి. సో లాస్ట్ ట్రిప్ అనమాట. సో ఇప్పుడు కనిపించాయని చెప్పి అబ్బాయి చెప్పడం అయితే జరిగింది మాకు. సో ఫైనల్లీ అది కూడా చూడడం జరిగింది. డాల్ఫిన్స్ ఉంటాయని చెప్పి అన్నారు, కానీ వెళ్ళేటప్పుడు మాకు ఎక్కడా కనిపించలేదు, చూసాం కానీ వచ్చేటప్పుడు మాత్రం కనిపించాయి. చాలా హ్యాపీ అనిపించింది, పిల్లలు చాలా సరదాగా ఎంజాయ్ చేశారు. ఫైనల్లీ ఇది కూడా చూసామని చెప్పి అనుకున్నాం అనమాట. సో ఫైనల్లీ సన్సెట్ టైంకి రిటర్న్ అయిపోయాము. సో ఇక్కడ నుంచి మేము ఏంటంటే ఇంకా క్రూజ్కి వెళ్ళిపోవాలి కాబట్టి మాకు ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఒక 2.5 hours పైన జర్నీ ఉంటుంది అనమాట. పిల్లలు ఆల్రెడీ ఫుల్గా వెక్స్ అయిపోయి ఉన్నారు, వాళ్ళు ఫుల్ టైర్డ్ అయిపోయి ఉన్నారు అనమాట. వాటర్లో ఆడి ఆడి ఆ శాండ్లో ఆడి ఆడి అంతా కూడా. పైగా ఏంటంటే వాటర్కి అంతా కొంచెం చిక్గా అయిపోయింది బాడీ అంతా కూడా. నేను మా హస్బెండ్ ఎక్కువ తడవలేదు, కానీ మా భరత్ మాత్రం ఫుల్గా పిల్లలతో ఆడుకున్నాడు. సో ఫైనల్లీ ఏంటంటే మేము రిటర్న్ అయిపోయాము. అక్కడి నుంచి ఎలా వెళ్ళాము ఏంటనేది క్రూజ్కి నేను నెక్స్ట్ వీడియోలో ఇంక్లూడ్ చేస్తాను. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది డెఫినెట్గా నాకు చెప్పండి. మీ కమెంట్స్ రూపంలో, మీరు ఇచ్చే లైక్స్ రూపంలోనే నాకు అంటారు నా వీడియో నేను ఎలా చేస్తున్నాను అనేది, నా వీడియోస్ అనేవి ఎలా ఉంటున్నాయి అనేది, మీకు ఎంతవరకు రీచ్ అవుతున్నాయి అనేది నాకు తెలుస్తుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓ వావ్, నా వీడియోని ఇక్కడ వరకు అంటే ఎండింగ్ వరకు చూసారంటే వీడియో మీకు నచ్చే ఉంటుంది, ఇన్ఫర్మేటివ్గా ఉందని అనుకుంటున్నాను. ఒక లైక్ చేసి వెళ్ళండి. మీరు ఇచ్చే లైక్ నాకు ప్రతిదీ చాలా ఇంపార్టెంట్, చాలా యూస్ఫుల్ కూడా అవుతుంది, నా వీడియో ముందుకు ప్రమోట్ అవుతుంది. సో మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. అప్పటివరకు టచ్లో ఉండండి. బాయ్. Girl boss, yeah, she's been boss.